కాసేపట్లో రాష్ట్రానికి రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ 11 గంటల 20 నిమిషాలకు ఆయన ఆదిలాబాద్లో ల్యాండ్ అవ్వనున్నారు. అయితే షెడ్యూల్ కన్నా గంట ఆలస్యంగా ప్రధాని మోదీ ఆదిలాబాద్ వస్తున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు మోదీ నాగ్పూర్ నుంచి ఆదిలాబాద్ రావాల్సి ఉంది. టూర్లో స్వల్ప మార్పులు జరిగాయి. కాసేపట్లో అంటే 11 గంటల 20 నిమిషాలకు మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రధాని టూర్లో పాల్గొననున్నారు. ఇప్పటికే వీరంతా ఆదిలాబాద్ చేరుకున్నారు. ముందుగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు మోదీ. 491 కోట్లతో మహారాష్ట్ర నుంచి బేలా వరకు నిర్మించనున్న నేషనల్ హైవే 353B రహదారి విస్తరణ, 136 కోట్లతో హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు జాతీయ రహదారి 63 నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. తర్వాత పెద్దపల్లిలో ఎన్టీపీసీకి చెందిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును, విద్యుదీకరించిన అంబారీ, ఆదిలాబాద్, పింపల్కుతి రైలు మార్గాన్ని జాతికి అంకితమిస్తారు. NH 353B, NH 163 ద్వారా తెలంగాణను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో కలిపే 2 జాతీయ రహదారులకు భూమి పూజ చేస్తారు. ఇక రేపు ప్రధాని సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం నాటి పర్యటనలో 6,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ. NH 161లో కంది రామ్సాన్పల్లి 40 కిలోమీటర్ల సెక్షన్ వరకు 4 లైన్ల ప్రాజెక్టును ప్రారంభిస్తారు. NH 167లో 47 కిలోమీటర్ల మేర మిర్యాలగూడ, కోదాడ సెక్షన్ వరకు 2 లైన్ల ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభిస్తారు. NH 65లో పూణే, హైదరాబాద్ సెక్షన్ను 6 లైన్లుగా మార్చేందుకు చేపట్టే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు మోదీ. దీన్ని 350 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. మౌలాలి, సనత్ నగర్ MMTS రైలు సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రూట్ను MMTS ఫేజ్ 2లో భాగంగా మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో నిర్మించారు. ఫిరోజ్గూడ, సుచిత్రా సెంటర్, భూదేవి నగర్, అమ్ముగూడ, నేరెడ్మెట్, మౌలాలి హౌసింగ్ బోర్డులో కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. ఇండియన్ ఆయిల్ పారాదీప్ హైదరాబాద్ ప్రొడక్ట్ 1212 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ను ప్రారంభిస్తారు. ఒడిశాలోని పారాదీప్ రిఫైనరీ నుంచి విశాఖపట్నం, విజయవాడ మీదుగా హైదరాబాద్లోని మల్కాపూర్ వరకు పెట్రోలియం ఉత్పత్తులను సప్లై చేయడానికి ఈ పైప్ లైన్ ఉపయోగపడుతుంది. కాసేపట్లో రాష్ట్రానికి రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 11 గంటల 20 నిమిషాలకు ఆయన ఆదిలాబాద్లో ల్యాండ్ అవ్వనున్నారు. అయితే షెడ్యూల్ కన్నా గంట ఆలస్యంగా ప్రధాని మోదీ ఆదిలాబాద్ వస్తున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు మోదీ నాగ్పూర్ నుంచి ఆదిలాబాద్ రావాల్సి ఉంది. టూర్లో స్వల్ప మార్పులు జరిగాయి. కాసేపట్లో అంటే 11 గంటల 20 నిమిషాలకు మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రధాని టూర్లో పాల్గొననున్నారు. ఇప్పటికే వీరంతా ఆదిలాబాద్ చేరుకున్నారు. ముందుగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు మోదీ. 491 కోట్లతో మహారాష్ట్ర నుంచి బేలా వరకు నిర్మించనున్న నేషనల్ హైవే 353B రహదారి విస్తరణ, 136 కోట్లతో హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు జాతీయ రహదారి 63 నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. తర్వాత పెద్దపల్లిలో ఎన్టీపీసీకి చెందిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును, విద్యుదీకరించిన అంబారీ, ఆదిలాబాద్, పింపల్కుతి రైలు మార్గాన్ని జాతికి అంకితమిస్తారు. NH 353B, NH 163 ద్వారా తెలంగాణను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో కలిపే 2 జాతీయ రహదారులకు భూమి పూజ చేస్తారు. ఇక రేపు ప్రధాని సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం నాటి పర్యటనలో 6,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ. NH 161లో కంది రామ్సాన్పల్లి 40 కిలోమీటర్ల సెక్షన్ వరకు 4 లైన్ల ప్రాజెక్టును ప్రారంభిస్తారు. NH 167లో 47 కిలోమీటర్ల మేర మిర్యాలగూడ, కోదాడ సెక్షన్ వరకు 2 లైన్ల ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభిస్తారు. NH 65లో పూణే, హైదరాబాద్ సెక్షన్ను 6 లేన్లుగా మార్చేందుకు చేపట్టే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
మరోవైపు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు మోదీ. దీన్ని 350 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. మౌలాలి, సనత్ నగర్ ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రూట్ను ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో నిర్మించారు. ఫిరోజ్గూడ, సుచిత్రా సెంటర్, భూదేవి నగర్, అమ్ముగూడ, నేరేడ్మెట్, మౌలాలి హౌసింగ్ బోర్డులో కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. ఇండియన్ ఆయిల్ పారాదీప్ హైదరాబాద్ ప్రొడక్ట్ 1212 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ను ప్రారంభిస్తారు. ఒడిశాలోని పారాదీప్ రిఫైనరీ నుంచి విశాఖపట్నం, విజయవాడ మీదుగా హైదరాబాద్లోని మల్కాపూర్ వరకు పెట్రోలియం ఉత్పత్తులను సప్లై చేయడానికి ఈ పైప్ లైన్ ఉపయోగపడుతుంది.